హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్, వరంగల్ నుండి. సో ఇవాళ మేము ఒక దాదాపు 160 కిలోమీటర్స్ రైడ్ చేశాం. 160 కిలోమీటర్స్ వరంగల్ నుండి కోలన్ పార్క్ జాయింట్ టెంపుల్ వెళ్ళి వచ్చాము. ఇంకొక వేరే టెంపుల్ కూడా వెళ్ళాము. సో ఇవాళ నేను షేర్ చేసేది ఏంటంటే సమ్మర్ రైడింగ్ టిప్స్ అండి. సో చాలామంది మే నెలల రైడ్ చేయలేకపోతారు బికాజ్ ఇట్స్ వెరీ హాట్, స్కార్చింగ్ హాట్ అవుట్ సైడ్. సో మీరు ఎలా ప్రొటెక్షన్ డిహైడ్రేషన్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అంటే మెయిన్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే హైడ్రేటెడ్ అండి. రైట్, ఎంత అంటే అంత నీళ్ళు తాగాల. వీలైతే వాటర్ మెలన్, రైట్, క్యూకంబర్, రైట్, ఇవన్నీ తినచ్చు. బట్ అట్లీస్ట్ ద లీస్ట్ యూ కెన్ డూ ఇస్ లైక్ తప్పకుండా వాటర్, రైట్, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో రైడ్ చేసేటప్పుడు మీరు మీ హెడ్కి ఎక్స్పోజ్ చేయకూడదండి. తలకాయ చాలామంది అసలు హెల్మెట్ లేకుండా నడుపుతారు, క్యాప్స్ వేసుకొని నడుపుతారు. ఓకే, క్యాప్ విల్ ప్రొటెక్ట్ యువర్ హెడ్ అప్ టు అన్ ఎక్స్టెంట్ ఫ్రమ్ ది హాట్ సన్, బట్ హెల్మెట్ ఈజ్ మచ్ బెటర్. బికాజ్ మీరు హెల్మెట్ వైజర్ క్లోజ్ పెట్టి, మంచి క్వాలిటీ హెల్మెట్, ఫుల్ ఫేస్ హెల్మెట్ తోటి వైజర్ క్లోజ్ చేసి ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని, లేకుండా లైక్ ఇయర్ మఫ్స్ ఆర్ అట్లీస్ట్ కొంచెం కాటన్ పెట్టుకుంటే ఏంటంటే మీ ఇయర్స్లల్లో, రైట్, మీకు హాట్ ఎయిర్ ఎంటర్ కాదు, రైట్. ప్లస్ ఒక మంచి వెంటిలేటెడ్ జాకెట్ ఆర్ అట్లీస్ట్ అ బేసిక్ రైడింగ్ జాకెట్ విల్ బీ యూస్ఫుల్. ఆల్ రైట్, బట్ యూ హ్యావ్ టు టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అండి హైవేస్ మీద. ఎందుకంటే నేను అలా వస్తుంటే లైక్ దాదాపు స్టార్ట్ అయ్యేసరికి 12:30 అయింది. సో ఆలేర్, రైట్, కోలన్ పార్క్ నుంచి వరంగల్ రావాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 75 కిలోమీటర్స్, 75 కిలోమీటర్స్. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నా హెల్మెట్ నాకు చాలా పనికొచ్చింది. హెల్మెట్ వైజర్ పెట్టి నడిపాను. తర్వాత ఇయర్స్లో నేను కాటన్ పెట్టాను. చాలా లోపల పెట్టద్దండి కాటన్. ఓకే, చాలా లోపల పెడితే వ్యాక్స్కి లోపల పుష్ చేయొచ్చు కాటన్. ఓకే, సో పైన మంచిగా కవర్ చేస్తే ఏంటంటే ఆ హీట్ తాగలేదు నాకు. సో మధ్యలో బ్రేక్స్ తీసుకొని కూడా వచ్చాను. సో మీకు ఇంకో ఐడియా నేను ఏం చెప్పొచ్చు అంటే ఓఆర్ఎస్, రైట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి క్యారీ చేయొచ్చు. కానీ మెయిన్ ఏంటంటే హైడ్రేటెడ్ ఉండాలండి, రైట్. తర్వాత హెల్మెట్ వేసుకొని నడపండి. 2 వీలర్ గురించి చెప్తున్నాను, నాట్ 4 వీలర్. ఆల్ రైట్. ఇంకొకటి ఏంటంటే టేక్ రెగ్యులర్ బ్రేక్స్. ఓకే, ప్రతి అరగంట 40 నిమిషాలకి నీళ్ళు తాగుతూ ఉండండి, రైట్. బికాస్ డిహైడ్రేషన్, రైట్, విల్ సీరియస్లీ రెస్ట్రిక్ట్ యువర్ అబిలిటీ టు రైడ్. ఓకే, సో ఇది ఒక చిన్న లైక్ రికమెండేషన్. ఎందుకంటే చాలామంది పల్లెటూర్లలో ఇటు ఉంటారు కదా. ఈవెన్ దిస్ వే ఇస్ బెటర్ అండి. చాలామంది ఒక క్లాత్ దానికి వెట్ చేసేసి తలకాయ చుట్టూ కట్టుకుంటారు. దట్ విల్ ఆల్సో వర్క్. కానీ ఏంటంటే నీళ్ళు చాలా తాగాలండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒక 2-3 పెట్టుకోండి. మరీ ఎక్కువ కూడా తాగండి ఓఆర్ఎస్. ఇట్ డిపెండ్స్. బికాజ్ నేను 80 కిలోమీటర్స్ నడిపాను దాదాపు 75 to 80. సో నేను ఓఆర్ఎస్ తీసుకెళ్ళాను, రైట్, ఒక 2 ప్యాకెట్స్ పెట్టుకున్నాను. సో అలా మీరు చేయొచ్చండి. ఆల్ రైట్. సో గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. అండ్ ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను ఇవాళ రైట్. ఆల్ రైట్, గుడ్ బై.